చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఖండించిన వ్యక్తులలో మొదటి వ్యక్తి నేనే అని రాజ్యసభ సాక్షిగా మీరు ఆన్ రికార్డ్ మాట్లాడేశారు. అంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అప్పటికే డిప్లొమసీ ఉంది జనాల్లో. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇంకా మీకు అలయన్స్ కూడా లేదు. మీరు యాజ్ ఎ పర్సన్, యాజ్ డాక్టర్ కె లక్ష్మణ్ గారుగా ఆ స్థాయిలో స్పందించడాన్ని ఎట్లా అంటే ఆ అరెస్ట్‌లో మీరేం జూసారు అని? అంటే వాస్తవంగా ఆ రోజు అరెస్ట్ అనేది ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనేది మొత్తం ప్రజలంతా కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ఐ వాజ్ వన్ అమంగ్ ద ఫస్ట్ అన్నాను. నేనే మొదట అని చెప్పలేదు. ముఖ్య వాళ్ళు అంటే బీజేపీలో కూడా నేను ఢిల్లీలో మాట్లాడాను. అంటే ఇవాళ మా పార్టీతో విభేదించే వ్యక్తులు కూడా ఇవాళ ఇబ్బంది పడితే మానవత్వంతో మనం వాళ్ళకు సమర్థిస్తాం, ఆదుకుంటాం. ఇవాళ ఎవరైనా జబ్బు పడితే ఆసుపత్రిలో పోయి కలిసి చూస్తాం. కాబట్టి ఇవాళ మనకు రాజకీయంగా పొత్తున్నారా లేదా మన పార్టీ వ్యక్తి అని మనం చూడం. అది ఒక మానవత్వంతో 70 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తిని ఆ రకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే అనేటువంటిది ఒక కసితో చేసినట్టుగా మొత్తం సర్వత్రా వ్యక్తమవుతున్నప్పుడు పార్టీ ఒక నాయకుడిగా బాధ్యతగా నేను ఖండించాను. తర్వాత అందరూ మన మన అన్ని పార్టీలు ఖండించాయి. మా పార్టీ కూడా చాలామంది కూడా తర్వాత ఖండించారు. అది వాస్తవం, అది తేలిపోయింది కదా. రైట్. దాంతోనే నిజంగా ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఏదైతే ఈ కక్ష సాధింపు రాజకీయాలు చెల్లవు అని చెప్పాను. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు జైలుకు వెళ్ళి ఇవాళ ఇటువంటి మరి పార్టీ రాజకీయాలు కొనసాగడానికి వీల్లేదని భావించే కదా ఒక కూటమిగా ఏర్పడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి బీజేపీ కూడా కలిసి, ఎందుకంటే అరాచకం జరుగుతున్న అరాచకం అరికట్టాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అరుచాం ఏ రకంగా దేవాలయాల్లో కూడా ఏ రకమైన దాడులు జరిగాయి, ఏ రకంగా దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు, మరి బలవంతమైనటువంటి మత మార్పులు ఏ రకంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో, ఇవన్నీ కూడా చూసి ఆవేదన చెందినటువంటి వాళ్ళలో మేము ఒకరిగా తప్పకుండా ఈ పార్టీ అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కొనసాగడానికి వీలేదని భావిస్తున్నారు. కాబట్టి మేము సైతం కూడా ఈ ప్రభుత్వానికి చెల్లు చీటు అని చెప్పాలనే మేము కలిసి కూటమిని పోయాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పి బీజేపీని ఒప్పించారండి? జైల్లో ఉన్నప్పుడు ములాఖత్కి వెళ్ళినప్పుడు మేము కలవాలనుకుంటున్నాం, టీడీపీ జనసేన కలవాలనుకుంటున్నాం, బీజేపీ కూడా వస్తుందని ఆశిస్తున్నాం, వస్తే మంచిది అని మాట్లాడారు. ఏం చెప్పి ఏం చెప్పి అని కాదు, బీజేపీలో కూడా ఒక చర్చ జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇది నిర్ణయం అవసరం అని చెప్పి ఆ రకంగా ఒక ఆలోచన విధానంతో ఉన్నటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కలిసి పోవాలి, అప్పుడే కానీ ఈ పార్టీని మనం ఓడించలేమని చెప్పి కూటమి ఏర్పడాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆ రకమైన ఒత్తిడి తెచ్చడానికి కాదు, ఒక ఆలోచనకు వచ్చాం మేము కూడా. ఈ రాష్ట్రంలో నిజంగా ఈ పిల్ల కాంగ్రెస్ ఇంకా కొనసాగడానికి వీల్లేదు. ఈ కాంగ్రెస్ సంస్కృతి మొత్తం ఆంధ్రప్రదేశ్ను అది మొత్తం భ్రష్టు పట్టిస్తుందని చెప్పి ఆలోచన వచ్చిన తర్వాతనే అధినాయకత్వం కూడా మనకు అంటే ఒకటి ఎన్డీఏలో భాగంగా గతంలో తెలుగుదేశం కలిసి పనిచేసాం వాజ్పేయి గారి హయాం నుంచి. కాబట్టి మళ్ళీ కలిసి పనిచేయడం ఆ రకంగా ఈ కాంగ్రెస్కు మొత్తం ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తామని ఆలోచన కూటమిగా ఏర్పడింది.